షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. యాశ్వమస్య ప్రార్థన మందిరం నుంచి మీకు శుభములు కలుగునుగాక అని పలుకుతున్నాము. ఆయన సన్నిధానంలో నుంచి ఆయన సమృద్ధిని ఆశీర్వాదములు మీ మీద సమృద్ధిగా కుమ్మరించునుగాక. మీకు తన సన్నిధి కాంతిని ఆయన ప్రకాశింపజేసి ఆయన మిమ్మల్ని బలపరచునుగాక. ఈ దినం అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగము మనం చూసుకుంటుంటే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనములో ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. కాబట్టి ఈ రక్షణ వాక్యము ప్రియులారా, అలనాడు ఆయన యొక్క బలియాగము, ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానమును గురించి ఆ సువార్త, ఆ రక్షణ వాక్యము ఆ యూదుల దగ్గరికి పంపబడుతూ వచ్చింది. కానీ యూదులు వారిని ఆ వాక్యమును, ఆ రక్షణ వాక్యమును వారు తిరస్కరించారు. ఆ యొక్క తిరస్కరించిన ఆ రక్షణ వాక్యము ఈ యొక్క అన్యులకు పంపబడుతూ వచ్చింది అపోస్తలుల పౌలు ద్వారా. అపోస్తలుడైన పౌలు అంటూ వస్తున్నాడు, ఈ రక్షణ వాక్యము అన్యజనుల ఎదుకు పంపబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, పరమతండ్రి యొక్క ఉన్నతమైన కృప, ఆయన ఉన్నతమైన యొక్క సంకల్పము అన్యజనులను కూడా రక్షించుకోవాలని, అన్యజనులను కూడా ఆయన యొక్క పరలోకంలో ఉంచాలని, ఆ పరలోకంలో ఉన్న మహిమను అన్యజనులకు కూడా ప్రకాశింపచేయాలని, ఆయన ఆత్మను అన్యజనుల మీద కూడా కుమ్మరించాలని ఆయన ఉన్నతమైన ప్రణాళిక అది. కాబట్టి యూదులైన వారికి కఠిన మనసునిచ్చి వారు ఈ యొక్క వాక్యమును తిరస్కరించేటట్టు చేసి వారు తిరస్కరించిన ఆ రక్షణ వాక్యము అన్యజనులమైన మనకు పంపబడి ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అన్యజనులమైన మనకు ఈ వాక్యాన్ని పంపుతూ ఉన్నాడు. ఈ పంపబడిన ఈ రక్షణ వాక్యమును మనం స్వీకరించి మన హృదయాల్లో చేర్చుకొని మన హృదయాంతరంగములలో దాన్ని ఉంచుకొని ఆ సువార్త ప్రకారం, ఆ రక్షణ ప్రకారముగా మనము ఆ నిత్యుడైన సర్వోన్నతుడైన మన రక్షకుడైన యెహోవా మెస్సీయను ఆరాధిస్తూ, గణపరుస్తూ, మాయపరుస్తూ ఆయన మనం కొనియాడుతుంటుంటే ఆయన మన మధ్యలో సంచరిస్తుంటుంటాడు సుమా. ఆయన మహిమ మన మధ్యలోకి దిగివస్తుంది సుమా. కాబట్టి ఈ రక్షణ సువార్త, ఈ రక్షణ వాక్యము అంత్య దినాల్లో మనకు అనుగ్రహించబడిందంటే అది ఎంతో విలువైన సొత్తు అది. కాబట్టి దానితో ఏమీ పోల్చలేము సుమా. ఏ వెండి బంగారు దానితో సమమైనవి కావు. అంత గొప్ప శ్రేష్టమైన ఆ రక్షణ సువార్త, ఆ రక్షణ వాక్యము, ఆ రక్షణ మనకు అనుగ్రహింపబడినది. కాబట్టి మనం దాన్ని పొందుకున్న మనము దాన్ని కాపాడుకోవాలి. ఆ రక్షణ వస్త్రము మనం కాపాడుకోవాలి. ఆ రక్షణ సువార్తను మనము దాన్ని మన హృదయాల్లో నిలిపించుకోవాలి. ఆ రక్షణ సువార్తను మనం అనేకులకు ప్రకటించాలి. ఆ రక్షణ సువార్తను అనేకులకు తెలియపరిచే విధానంలో మనం నడుచుకోవాలి. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సీయా, ఇగో తండ్రి, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నదని అవును తండ్రి అంటున్నారు భక్తులు తండ్రి. కాబట్టి తండ్రి, అన్యజనమైన మా యొద్దకును నీ రక్షణ స్వార్థ ప్రకటించినారు నాయన, మాకు పంపించినారు నాయన, నీకు స్తోత్రములు. ఆ రక్షణ స్వార్థ మేము చేర్చుకొని మేము రక్షింపబడిన వారిపై నేను సేవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవా మెస్సీయ కృప, కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.